నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. రైతు భరోసా అగజూడు ఇగజూడు అగబడతాయి ఇగబడతాయి అన్నీ ఉన్న అల్లం నోట్ల శని ఉన్నట్టు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏం మాట్లాడిందో చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక్కసారి రైతు బంధు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇచ్చారు. అది కేసీఆర్ గారి హయాంలో ఉంచినటువంటి డబ్బును అకౌంట్లలో వేసారు. తర్వాత ఇంకొకసారి వేసి అది ఉడక 1, 2, 3, 4 ఎకరాల లోపే వాళ్ళకి వేసారు. తర్వాత ఎవరికైనా వేసిరా లేదా అనేది క్లారిటీ లేనటువంటి విషయం. ఎప్పుడూ డైవర్ట్ చేసేటువంటి మాటలే ఉంటాయి కదా, డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేస్తుంటారు కదా. అట్లా రైతు భరోసా గురించి అందరూ మర్చిపోయిర్రు అని అనుకునే దిశగా రేవంత్ గారు ప్రవర్తిస్తూ ఉన్నారు. గతంలో ఆయన రైతు బంధు గురించి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగలమా? మాకేమైనా ధమాక్ లేదా? మాకేమైనా ధమాక్ లేదా? పంటలకి వేస్తున్నావు, మూడో పంటకి ఎందుకు ఇస్తలేవు? కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు రాదని. ఎందుకు రాదా? ఏ లెక్కల రాదా? కాంగ్రెస్ వాళ్ళ దివారే కాళ్ళ, మీకు ధమాక్ లేని వాళ్ళ అట్లా మాట్లాడతారు కేసీఆర్ గారు. మీరు సాక్షాత్తు నేను మాట్లాడినటువంటి మాటలు కాదు అన్న, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, ముఖ్యమంత్రి కాకముందు. తర్వాత మాట్లాడదాం. ఇంకొక వీడియో చూడురి. 5,000 ఎకరానికి ఇచ్చినావు, 2 పంటలకే ఇచ్చిన కదా సన్నాసి రైతు బంధు. మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు? అంటే అతి తెలివితేటలా ఏమంతా మాట్లాడుతూ అవును రైతు బంధు 2 పంటలకి ఎట్లా ఇస్తాం, 3 పంటలు పండిస్తారు కదా, 3 పంటలకి ఎట్లా ఎవరా సన్నాసి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ముఖ్యమంత్రి గారు కాకముందు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా తొండలు పేగులు అవన్నీ మెడలు వేసుకునేటట్టే ఉన్నాయి. మీరు అది చూడవచ్చు. 3 పంటలకు ఎట్లియవు అని అన్నాడు కదా. ఆడ ఏమన్నాడు, రైతు బంధు కాంగ్రెస్ వస్తే ఇయ్యేదంటే దివానాగలం దిమాగ్ లేనోళ్ళమా అని అన్నాడు కదా. ఈడికి వచ్చినాక ఏమన్నాడు, 3 పంటలకు వేయచ్చు కదా, 2 పంటలకు వేసి బిల్డప్ కొడుతున్నావేదని కేసీఆర్ అన్నాడు కదా. ఇక 3వ డైలాగ్ ఈయన పండుగ ముందలు ఇస్తుండు. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పనులు మొదలయ్యే ముందల్లే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది. ఎకరాకు 15,000 రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు, సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. కేసీఆర్ ఇప్పుడు మనం చాలా నిబద్ధతగా మాట్లాడుకోవాలి. ఆ నిబద్ధత ఏందో ఒకసారి రాసుకుంటూ మాట్లాడే ప్రయత్నం. పండుగ ముందల కేసీఆర్ రైతు బంధు ఎకరాకి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తున్నాడు. ఇప్పటి నుండి కాంగ్రెస్ అంటే రైతులు, రైతులు అంటే కాంగ్రెస్, రైతులు అంటే ఇందిరామరాజ్యం, ఇందిరామరాజ్యం అంటే రైతులు. ఇక వ్యవసాయ పనులు ఇట్లా స్టార్ట్ కాగానే పైసలు వేస్తాం అని చెప్పిండా. ఓ రేవంత్ అన్న అని కొట్టుకోరు కదా. వేసిండా మాట్లాడదాం. రేవంత్ అన్నది మాట్లాడదాం. ఫస్ట్ డైలాగ్ ఏంది, రైతు బంధు రాదు అని ఎవరన్నారు? కేసీఆర్ అన్నాడు. ఎవరు వస్తే? కాంగ్రెస్ వస్తే. వస్తుందా? ఇప్పుడు వస్తుందా? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట ఏమని మాట్లాడారు, 3 పంటలకు ఇవ్వచ్చు కదా రైతు బంధు 2 పంటలకు ఎందుకు ఇస్తున్నావు అని అడిగాను. అంతేనా? అంతే కదా, 2 పంటలకు ఎందుకు ఇస్తున్నావు అని అడిగాను.
ఈడ ఇంకా మూడో డైలాగ్ ఏంది ఆర్ఆర్ గారిది, ఎకరాకు 10,000 సంవత్సరానికి. మేమెంత ఇస్తాం? 15,000 రూపాయలు సంవత్సరానికి. ఇదే డైలాగ్ లేదా? కేసీఆర్ గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయ్యా రైతు బంధు బంద్ అయిపోయింది. మీరు అనుకున్న నిజమైన అబద్ధమైన మీ కామెంట్ల రూపంలో చెప్పుర్రి. కేసీఆర్ గారు చెప్పింది అబద్ధమా? కాంగ్రెస్ వస్తే రైతు బంధు చెక్కు పడుతుంది, కాంగ్రెస్ వస్తే రైతు బీమా రాదు, కాంగ్రెస్ వస్తే కష్టాలు వస్తాయి, కాంగ్రెస్ వస్తే రైతులు రోడ్డు మీదకి వస్తారు అని చెప్పి ప్రచారం సమయంలో కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి అరాచకం మీద కేసీఆర్ గారు మాట్లాడింది నిజం కాదా? మీరు చెప్పుర్రి. సరే, ఇది పక్కన పెట్టు. ఇక్కడ 3 పంటలకు రైతు బంధు ఎందుకు ఇస్తలేవు సన్నాసి? 2 పంటలకు ఇచ్చి ఏం తమాషాలు చేస్తున్నావా, నాటకాలు ఆడుతున్నావా అని చెప్పి ఎవరు మన రేవంత్ అన్న మాట్లాడింది. అసలు కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి 2 సంవత్సరాల కాలంలో ఎన్ని వేసిరయ్యా అంటే, ఒక రైతు భరోసా ఒకటి వేసిరు. తర్వాత ఇది కేసీఆర్ ఉంచినటువంటి పైసలు ఎప్పుడు వేసిరు? ఇది డిసెంబర్ 2023లో. తర్వాత సరే 24లో వేసినాం. మొత్తం ఎన్ని కావాలి? ఇప్పటికి 5 రావాలి. తర్వాత రెండోది 6,000 రూపాయల లెక్క పడ్డది. ఇంకా సంవత్సరానికి 2 ఇంకా 2.5 సంవత్సరాలు అయింది కదా. ఇంకెన్ని ఉన్నాయి? బాకీ 3 ఉన్నాయి. 3 బాకీ ఉన్నాయి కదా. మరి 3 బాకీ ఎప్పుడు వేస్తామని చెప్పి తెలంగాణ సమాజం అడుగుతా ఉన్నది రేవంత్ అన్న. ఈడ 2 పంటలకైనా సంవత్సరానికి 10,000 రూపాయలు సమయానికి పడుతుండే, రైతుకు ఉపయోగపడుతుండే. కానీ మీరు ఇప్పుడు తెలంగాణ రైతులకు ఎంత బాకీ ఉన్నారబ్బా అంటే, ఎంత బాకీ ఉన్నారు? 24,000 కోట్ల రూపాయల 24,000 కోట్ల రూపాయల బాకీ ఎవరుకున్నారు? వీళ్ళు తెలంగాణ రైతాంగానికి వీళ్ళు బాకీ ఉన్నారు. అయితే ఈ 24,000 కోట్ల రూపాయలు ఎట్లా? వీళ్ళు చెప్పినట్టుగా 7,500 రూపాయల లెక్క వేయకుండా తర్వాత వచ్చి మా తాన పైసలు లేవు 6,000 రూపాయలు ఉన్నాయని 6,000 రూపాయలు ఉన్న చూసినావా? ఈ లెక్కలు వేస్తే 24,000 కోట్ల రూపాయల అప్పున్నారు రైతులకే, ఓన్లీ రైతులకే. ఇప్పటి వరకు రైతు భరోసా ఊసులేదు. ఏమని మాట్లాడిరు? డిసెంబర్లో అడిగితే ఏమన్నారు? సంక్రాంతి అన్నారు. సంక్రాంతి అయిన తర్వాత ఏమన్నారు? మున్సిపల్ ఎన్నికలు అన్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఏమన్నారు? పైసలు లేవంటారు. ఏం అర్హత ఉన్నది అని రాష్ట్ర ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. చేతగాని ప్రభుత్వం అని చెప్పి అందరికి తెలుసు కదా. కాంగ్రెస్ వస్తే కష్టాలు తప్ప ఏమీ రావని చెప్పి బీఆర్ఎస్ గతంలో చెప్పింది కదా. వీళ్ళు ఇచ్చేది కాకుండా వీళ్ళు ఇయ్యలేకుండా 24,000 కోట్ల రూపాయల అప్పున్నారు వీళ్ళు తెలంగాణ సమాజానికి. మళ్ళీ మీదికి వెళ్ళి ఈ మాటలు. తర్వాత ఇంకో 3వ డైలాగ్ ఏమన్నాడినా, ఎకరాకు 10,000 రూపాయలు కేసీఆర్ ఇస్తుండు, 15,000 రూపాయలు నేను ఇస్తా. కాంగ్రెస్ కోటేయండి, 15,000 రూపాయల రైతు భరోసా తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతన్నకు పెద్దపీట వేస్తామని చెప్పి మాట్లాడారు కదా. కనీసం సరే 15,000 రూపాయలు వద్దు, మీరన్నటువంటి 12,000 రూపాయలు లేదు, ఇది వద్దు. కేసీఆర్ ఇచ్చినటువంటి 10,000 రూపాయలు రైతుల అకౌంట్లో 3 సార్లు ముంచిర్రు మనని. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 3 సార్లు, 1 కాదు 2 కాదు 3 సార్లు రైతు భరోసా వేయకుండా ముంచింది. బస్సు టికెట్లు పెంచిర్రు. బస్సు టికెట్ పెంచితే బస్సు మంత్రి ఏమంటాడంటే, నేను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అయిన తర్వాత ఎప్పుడు రూపాయి పెరగలే అని మాట్లాడతాడు. ఈడ
10,000 రూపాయలేరి సంవత్సరానికి ఎకరాకు. రైతుల పుట్టగొట్టకురి రేవంత్ అన్న. మాటలేమో ఇంత పొడుగు ఉంటాయి మాటలు, చేతనే పనితనమే గింత. ఏం రేవంత్ అన్న మాటలు ఎవరికి చెప్తా ఉన్నారు? రైతులు ఇంకా ఏం డిసైడ్ కాలే మీ గురించి. రేవంత్ అన్న రాజ్యంలో రైతు భరోసా డబ్బులు ఢిల్లీకి మాయం, కేరళకు మాయం. దాపెట్టిరంటగా పైసలు బాగానే, కేరళ ఎన్నికల కోసం, వెస్ట్ బెంగాల్ ఎన్నికల కోసం. ఇట్లా కట్టలు ఆయన మా రైతు భరోసా పైసలే దాపెట్టిన పైసలు మళ్ళీ అక్కడ మున్సిపల్ ఎన్నికల తర్వాత 1000 కోట్లు ఇవ్వాలి రాహుల్ గాంధీ గారికి, గాంధీ కుటుంబానికి ప్రాబ్లం వస్తే అని మాట్లాడినావు కదా. నువ్వు పెద్ద పులి అని చెప్పి డ్యాన్స్ ఆడారు కదా మీ డీసీసీ అధ్యక్షులు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత. రాహుల్ గాంధీ గారు వచ్చింది ఆ 1000 కోట్లు తీసుకుపోనికనేనా? మా రైతు భరోసా డబ్బులు తీసుకుపోవడానికేనా? మాకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి డబ్బులు తీసుకుపోవడానికేనా రేవంత్ అన్న అని తెలంగాణ రైతాంగం అడుగుతా ఉన్నది. జర్రంతా ఎలక్షన్ సురుకు తాకిందనుకో రేవంత్ అన్న, కాంగ్రెస్ పార్టీకి పుట్టగదులు ఉండవంటా ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ రాజకీయ విశ్లేషకులు. ఈడ మాటలేమో ఇంత పెద్ద మాట్లాడుతీవి. ధమాక్ లేనోలమా, దివానగాలమా, రైతు భరోసా ఇవ్వకపోవడానికి, రైతు బంధు ఇవ్వకపోవడానికి అని. నిజంగానే మరి కేసీఆర్ చెప్పిందే నిజమవుతా ఉన్నాయి కదా. కత్తి వాని చేతిలో పెడితేవి, యుద్ధం నన్ను చేయమంటివి, ఎట్లా చేస్తారు రాబాయ్ ఆయన అంటేనా? కత్తి నీ చేతిలో పెడితే నువ్వు ఆ కత్తితో నువ్వు ఓడుస్తలేవు, కత్తిని తీసి మూలకి పెడితేవి, పని అవుతలేదు. ఎట్లా మరి ఏ లెక్కల? రైతు భరోసా డబ్బులు ఇక మర్చిపోరి అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఇంకా రావవి రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు అసలే రావు, వచ్చే ప్రభుత్వం కూడా ఇస్తుందో ఇయ్యదో అనే క్వశ్చన్ మార్కు తీసుకొచ్చారు. కొంతమంది అయితే ఇంకా డైరెక్ట్ అంటా ఉన్నారు, ఓటేసిన పాపానికి అనుభవించురే. ఎక్కడ రైతు భరోసా పైసలు ఎక్కడవా? రైతు భరోసా ఎక్కడవా? రైతు బీమా ఎక్కడవా? రైతు రుణమాఫీ ఎక్కడవా? మాటలేమో ఇంత, చేతనమేమో ఇంత. ఏమైనా అంటే డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి ఒక ఖమ్మం వెలుగుమట్ల అవుతుంది, ఒక హైడ్రా, లేకపోతే ఏమైనా ఇన్సిడెంట్లు అవుతాయి, ఏదన్నా ఈ రైతు భరోసా వచ్చి అడుగుతారు అనే సమయానికి పట్టుమని పాలు పగిలిపోతాయి. చూద్దాం మరి రైతు భరోసా విషయంలో ఇంకా ఇప్పటివరకు అయితే నోరు ఇప్పలేదు వీళ్ళు. మరి ఏం సమాధానం చెప్తారు? లేకపోతే మీకు కనుక ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా పడితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.